ఆయన చేశారా లేకపోతే ఆయన ఏమైనా యాడ్ చేశారా దాంట్లో? అంటే ఇప్పుడు ఆయన ఆయన చూసే కదండి చదవాలి. చూసే అంటే ఇప్పుడు ఆయన మాయ చేసేసి సార్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఒప్పుకున్నారా లేకపోతే ఆయన ఇది ఆయన ఏమైనా యాడ్ చేశారా, ఆయన ఏమైనా తీసారా, అది నేను అడుగుతున్నా. ఆయన చూడకుండా చదివారని అంటలేదు కదా. అబ్సల్యూట్లీ జీరో సార్. నన్ను టోనాలిటీ కోసం ఆయన ఏదైతే అనుభూతి చెందారో అది అనురాగ్ గారికి చెప్తే, అనురాగ్ నాకు చెప్తే టోనాలిటీ కోసం ఆ సినిమా టోన్ నాకు తెలుసు కాబట్టి, ఆ లాంగ్వేజ్ నాకు తెలుసు కాబట్టి ఆ లాంగ్వేజ్లో నేను పెట్టాను. కానీ అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ వాజ్ వి ట్రాన్స్లేటెడ్ మహేష్ బాబు సార్స్ ఒపీనియన్స్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. అండ్ ఆల్సో వెన్ వీ గేవ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ he immediately recorded it and sent it to me. అది కూడా ఒక ఫోటో, ఇట్ వాజ్ ఎ జేపెగ్, అది నార్మల్ వాట్సాప్ ఫోటో, హాఫ్ పేజ్ ఫోటో పంపిస్తే డైరెక్ట్ వాయిస్ నోట్ ఫైల్ వచ్చింది. బికాజ్ ఆయన ట్రావెల్ చేస్తున్నారు, ఇక్కడ ఇండియాలో లేరు. అది వచ్చినప్పుడు నేను కంగారు పడ్డా. నేను కూడా అది మామూలుగా ఆయన అనుకున్న మాటలు చెప్పినా కూడా మనం ఒక డ్రామాటిక్ లాంగ్వేజ్లో పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే కొంచెం అంటే నేను అది అంత పెద్ద సెన్సేషన్ అవ్వేటువంటిది అనుకోలేదు. ఆయన చెప్పిన మాట నేను రాశాను అంతే. సో ఇలా కొంచెం డ్రామాటిక్ లాంగ్వేజ్లో పెట్టినప్పుడు అది సెన్సేషనల్గా వినిపించే అవకాశం ఉంటుంది. నేను కూడా మహేష్ సార్ దాన్ని ఏమైనా ఎడిట్ చేయమంటారేమోలే అని చెప్పి మేము మొదటి డ్రాఫ్ట్ పంపించాను. కానీ మహేష్ సార్ ట్రూలీ ఫెల్ట్ దట్, అందుకని ఆయన ఇమీడియట్గా వాయిస్ నోట్ పంపించారు. సార్ నేను మా ఫాదరు సార్ ఒక ఫిల్మ్ మేకర్ సార్. ఈ మాటకి నేను ఇప్పుడే ఇంతమంది ప్రెస్ నేను ఏ రోజు కలవలేదు. ఇదే మొదటిసారి కలవటం. మొన్న కలవసాను. నా ఇంత ముందు సినిమాలకు కూడా ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చింది కానీ ప్రెస్తో సంభాషించింది కానీ తక్కువ. సార్ మేము 1 కోటి మంది, 2 కోట్ల మంది, పోనీ 8 కోట్ల మంది తెలుగు వాళ్ళకి ఒక కథ కూర్చోబెట్టి చెప్పాలంటే ఎంతో కొంత జీవితం మీద అవగాహన మాటల ద్వారా చెప్పే ఇది లేకపోతే, ప్రావీణ్యం లేకపోతే మా జాబ్లే మీనింగ్లెస్ కదా సార్. సో అందుకని మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను అతను అడిగినప్పుడు. నో క్వశ్చన్స్ అండి. యాక్చువల్లీ చాలా చెప్పేశారు మీరు ఈ సినిమా గురించి, మేము కూడా అడిగేసాం. మీరు అన్నట్టు కొత్త డిష్ అంటున్నారు శరత్ గారు. సో సత్యదేవ్ గారి ఎఫర్ట్స్, మీ అందరి ఎఫర్ట్స్కి రేపు పొద్దున మంచి సక్సెస్ అవ్వాలి. ఈ కొత్త డిష్ అందరూ ఎంజాయ్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్. మహా గారు థ్యాంక్ యూ. సార్ అంటే మీ ఫస్ట్ సినిమా నుంచి సినిమా చూస్తాడు జర్నీ కొంచెం డిఫరెంట్గా ఉంది సార్. మన ఇద్దరిది ఒక సర్కిల్ సార్. 8 years తర్వాత మళ్ళీ ఫస్ట్ సినిమాకి మనం ఇలాగా మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ 8 years తర్వాత కేర్ ఆఫ్ కంచరపాలెం చూడ కొత్త జోనర్ 4 దాన్ని లాస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఈ సినిమా ట్రైలర్ చూసిన దాన్ని బట్టి మలయాళంలో అయితే చాలా పెద్ద హిట్ అయిపోయేది ముందే. అంటే ఇంత మలయాళం మమ్ముట్టి గారి బ్రహ్మయ్యగా ఉన్న సినిమా వచ్చింది. ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా దీనికి ఏమన్నా లింకప్ అయి ఉందా? అంటే కొంచెం ఈ పాత్ర అలా కనిపించడం వల్ల కొంచెం ఏమన్నా కనిపిస్తుంది సార్ ప్యారలల్. బట్ బ్రహ్మయుగానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్ అసలు. అండ్ ప్యారలల్స్ తీయాలంటే కనుక యాజ్ ఐ టోల్డ్ యూ, ఆయనకి నేను ఎప్పుడైనా ఎవరికైనా సరే మ్యూజిక్ డైరెక్టర్ కూడా రిఫరెన్స్ ఇవ్వమంటే రిఫరెన్స్ ఇచ్చేవాడిని కదా. నాకు ఇలా వినిపిస్తుంది మ్యూజిక్, అది కొట్టు అని చెప్పేసి అనేవాడిని. సో దెర్ ఈస్ నో రిఫరెన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. లాస్ట్ సినిమా ఉమామహేశ్వర సినిమా అప్పుడు కూడా ఆయన కమర్షియల్గా 4 పాటలు పెట్టి 4 ఫైట్లు పెడతారనుకుంటే ఆ సినిమాలో కూడా క్లైమాక్స్ దాకా ఏం ఫైట్ పెట్టలేదు. ఈ సినిమా కూడా ఏమీ ఒక 4 ఫైట్లు 4 పాటలు ఇందాక శరత్ అంటున్నట్టు కమర్షియల్ థింకింగ్ కాకుండా ఓపెన్ మైండ్తో రమ్మన్నారు కూడా అడుగుతున్నా. అంటే సత్యదేవ్ గారిని యాంగిల్ చూడలేదు మీరు, దగ్గరగా ఉన్నా కానీ. లేదు సార్, సత్యదేవ్ యాక్చువల్లీ దెర్ ఈస్ 1 యాక్షన్ ఫిల్మ్ దట్ వీఆర్ ప్లానింగ్. అండ్ అది సార్ మేమిద్దరం ఏం చేసినా, మేమిద్దరమే కాదు, ఆయన వేరే దర్శకుడితో చేసినా, నేను వేరే నటులు అంటే వేరే హీరోస్తో చేసినా కూడా మా ఇద్దరికి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే మేము ఎక్కడి నుంచో వచ్చాము కదా. ఏదైనా పని చేసినప్పుడు దాన్ని ఏమంటారు, మెచ్చుకోదగ్గ పని చేయకపోతే మా ఉనికి ఉండదు కదా సార్. సో మేము ముందుకు వెళ్ళలేం కదా. సో మా ఇద్దరి తాపత్రయం ఎప్పుడు కూడా ఆడియన్స్కి ఒక నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. అలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఉంది సార్ మా ఇద్దరి దగ్గర. సో అది అంటే ఇప్పుడు అనురాగ్, శరత్, మహేష్ బాబు గారు, నమ్రత గారు, గోపాలకృష్ణరెడ్డి గారు పూనుకున్నట్టు ఆ సినిమా పూనుకున్న రోజున డెఫినెట్లీ ఒక నెవర్ బిఫోర్ యాక్షన్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం సార్. సూపర్, అది వెయిట్ చేస్తున్నాం. సత్య గారు చెప్పండి, మీ వెర్షన్ చెప్పండి. ఏంటి మీరు ఎంతవరకు 4 ఫైట్లు చేద్దాం, 4 సాంగ్స్, 4 డ్యూయట్లు, ఐటమ్ సాంగ్, ఆ కైండ్ ఆఫ్ జోన్లో ఇంతవరకు చూడలేదు మిమ్మల్ని. అంటే
గాడ్ ఫాదర్లో చేసిన, అంటే ఏ పాత్ర తీసుకున్న పాత్రలోకి వెళ్ళిపోతున్నారు తప్పించి కమర్షియల్ జోన్ పడాలంటే ఆ కైండ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ కావాలి కదా. మీ దగ్గరికి ఎవరు రావట్లేదు దర్శకులు ఎవరు కూడా. సార్ లేదు, అంటే అదే సార్ నాకు మహా అన్నట్టు మనకంటూ ఒక ఉనికి క్రియేట్ చేసుకోవడానికి చేసే తాపత్రయం ఒకటి ఉంటుంది కదా. ఒక 4-5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసినప్పుడేమో ఇది చేస్తున్నప్పుడల్లా నాకు ఇదే క్వశ్చన్స్ వచ్చేవి. ఎందుకు ఇది చేస్తే మనకి ఎలా చూసేవాళ్ళు తక్కువ కదా, ఇలా మాట్లాడేవారు. అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఆ పాయింట్లో నిజంగా అలా ఉండింది. బట్ ఒక 4-5 years డౌన్ ద లైన్ చూస్తే ఇప్పుడు ఆడియన్స్కి మనం కేవలం అవే ఇస్తే మాత్రం వాళ్ళు స్ట్రైట్ రిజెక్ట్ చేస్తున్నారు సార్. సో నా పరిస్థితి ఎలా అయిందంటే, ఒకప్పుడు ఓఆర్ఆర్ దగ్గర ఎక్కడో పక్కన చిన్న 100 గజాలు ఇల్లు తీసుకొని అక్కడ కట్టుకున్నప్పుడు ఇక్కడ వస్తాడు అన్న స్పేస్ నుంచి అక్కడ పక్కన ఒక రోడ్డు పడితే ఎంత వాల్యూ దానికి పెరుగుతుందో, మేము ఏదైతే ఫస్ట్ నుంచి నమ్మామో, అరే కంటెంట్ డ్రివెన్ కానీ మనం వచ్చే పర్ఫార్మెన్స్ కానీ మన ఉనికి క్రియేట్ చేసుకునేలా చేస్తే ఈరోజు రాకపోవచ్చు, మేబీ డౌన్ ద లేన్ మనకంటూ ఒక వాల్యూ వస్తుంది, మనకంటూ ఒక ప్లాట్ఫామ్ వస్తుంది పర్ఫామ్ చేసుకోవడానికి. సో ఆడియన్స్ కూడా ఇప్పుడు మేబీ ఓన్లీ పాటలు, ఓన్లీ సాంగ్స్, లేకపోతే ఓన్లీ ఫైట్లు ఇస్తే వాళ్ళు కూడా స్ట్రైట్ అవే బాస్ మాకొద్దు, మాకు ఎక్స్పీరియన్స్ కావాలి, మాకు కంటెంట్ కావాలి, లేకపోతే గివ్ అస్ సంథింగ్ విచ్ వీ కెన్ ఎంజాయ్ మోర్ అన్న స్పేస్లోకి వెళ్ళారు. కాబట్టి కరెక్ట్గా ఐ థింక్ ఈ సినిమా ఆ దాంట్లో కూర్చుంటుంది. అండ్ అలా చేయకూడదని అసలు అది కాదు సార్, తను అన్నట్టు నెక్స్ట్ ఆ స్టోరీ ఒకటి ఉంది. అండ్ అలాగే నేను నెక్స్ట్ చేస్తున్న సంవర్తి అనే ఫిల్మ్ కూడా కొంత యాక్షన్ ఉన్న సినిమా, మ్యాన్ వర్సెస్ టైగర్. బట్ నేను మహా అనుకున్న ఒక ఫిల్మ్ అయితే మాత్రం దాంట్లో కూడా ఐ మీన్ దాని గురించి ఎక్కువ చెప్పలేనులేండి. బట్ ఆ పాయింట్లో అది గ్యారంటీ. ఎందుకు ఇన్ని పెట్టారు ఫైట్లు, అసలు ఎందుకు అంత పెద్ద ఫైట్లు ఎందుకు పెట్టారని అడుగుతారు మీరు, అంత రాసాడు. సో ఈ మూమెంట్లో మేము నమ్మిన ఫిల్మ్ రావు బహదూర్ ఇది కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. అండ్ మనం అనుకున్న కమర్షియల్ సక్సెస్ కూడా రీచ్ అవుతామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా హిట్ అయ్యి ఆ సినిమా కూడా తొందరగా సెట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ. వెంకటేష్ మహాగారు. యా, హాయ్ అండి. సో కంటెంట్ అంతా అందరూ చూశారు, అప్రిషియేట్ చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. అండ్ ఇందాక చెప్తూ కొత్త వంటకం వండుతున్నాం, కొత్త డిష్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీకు మీ అందరికీ నచ్చుద్ది అంటున్నారు. బట్ ఫ్యూ థింగ్స్ ఏమవుతాయంటే, కొత్త ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కొంతమందికి నచ్చదు, అందరికీ కూడా ఒక్కొక్కసారి అది నచ్చదు. మేబీ కొన్నిసార్లు చూసే విధానం ఏదైనా డిఫరెంట్గా ఉండొచ్చు, అప్రోచెస్ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు కొత్త డిష్ అందరికీ నచ్చాలని రూలు లేదు, అందరికీ నచ్చకూడదని రూల్ కూడా లేదు. వాట్ ఆడియన్స్ షుడ్ ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్గా అంటే ఎంటీ కప్తో రండి, అన్లాన్ చేసుకుని రండి, ఏమీ ఆలోచించి రాకండి అన్నట్టు. అంటే ఆల్రెడీ ఒక కంటెంట్ చూపించినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ఉంటాయి. అరే డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి, డిఫరెంట్ అటైర్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉంది ఎవ్రీథింగ్. అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్కువ ఆలోచించొద్దు అని అంటే that will be like again a confusion. I got it. I totally get it అండి. I'll just put it, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానికి అయితే కనుక ఇందాక ఆయన కూడా అడిగారు సార్. సో నేను వ్యక్తిగతంగా ఆడియన్స్ అందరినీ ఒక బాక్స్లో వేసి ఆడియన్స్ అని అన్నండి. ఎందుకంటే ఇప్పుడు 1,000,000 మంది సినిమా చూస్తే 1,000,000 మైండ్స్ సినిమా చూస్తున్నట్టు కదా. నో పర్సన్ థింక్స్ ద సేమ్ వే అనేది నిజమైతే ప్రతి వ్యక్తి కూడా ప్రతి సినిమాని వేరువేరుగా చూస్తాడు. సో ఇప్పుడు వచ్చి ఆడియన్స్కి అలైన్ అవుతూ ఒక సినిమా తీయాలంటే 1,000,000 మందికి అలైన్ అవుతాం. సో వెన్ ఐ స్టార్ట్ మేకింగ్ ఎ ఫిల్మ్, వెన్ ఐ స్టార్ట్ రైటింగ్ సంథింగ్, ఐ అలైన్ విత్ మై సెల్ఫ్ అండ్ ఈ సినిమా ద్వారా, ఈ ప్రతి సన్నివేశం ద్వారా, ఈ కథ ద్వారా ఆడియన్స్కి ఎటువంటి అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నానని నాకు ఒకటి ఉంటుంది కదా. సో అండ్ ఏం చెప్పాలనుకుంటున్నాను ఉంటుంది కదా. సో దాంతో ఎలైన్ అయ్యే కథ రాస్తాను. ఏదైనా ఇది ఆల్మోస్ట్ ఎలా అంటే నాకు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ జస్ట్ థ్రోయింగ్ ఎ స్టోరీ అట్ సమ్ టు ఎవ్రీ వన్, ఆల్ ద ఆడియన్స్. ఐఎమ్ డిస్కసింగ్ దట్ స్టోరీ విత్ దెమ్. ఆల్మోస్ట్ మీరు సినిమా చూసిన తర్వాత నేను నరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది మీకు. సో ఆర్ లైక్ డిస్కస్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు రావు బహదూర్ అనేవాడు ఇంకొకరు అసలు ఈ కథ ఏంటని మీతో ఒక దర్శకుడు డిస్కస్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆడియన్సెస్ థింగ్. ఎక్స్పెక్టేషన్ వైజ్ ఏం పెట్టుకోవాలంటే కనుక, ఎస్ ఈ సినిమా నవ్విస్తుంది, చాలా గట్టిగా నవ్విస్తుంది, చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాఫ్ట్, దాంట్లోకి వెళ్ళిన క్రాఫ్ట్, యాక్టర్స్ కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ కానివ్వండి. అంటే చాలా వరకు సినిమాల్లో ఒక పాత్ర ఏదో స్టాండ్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే రావు బహదూర్ అనేవాడు అసలు మనల్ని
మనల్ని యాక్చువల్లీ మనం థియేటర్లో ఉన్నాం అనే విషయాన్ని